నమస్తే, వెల్కమ్ టు ఎస్నే టీవీ. నేను మీ కస్తూరి. ఈరోజు మనం అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలోని కొరపాడు గ్రామంలో అయితే ఉన్నామండి. ఈ రోజు మనతో పాటు ఒక రైతు అయితే ఉంది. ఈ రైతు తన పొలాన్ని అయితే ట్రాన్స్మిషన్ కోసం అయితే కొంత పొలాన్ని అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది రైతులైతే తన పొలాన్ని ఇవ్వడానికి అయితే చాలా అంటే ముందుకు రావడానికి అయితే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పొలంలో ఇలాంటి టవర్లకి ప్లేస్ ఇస్తే వాళ్ళకు పంటలు పండవు, విద్యుత్ ఏమైనా షాక్ కొడుతుందేమో, మా ప్రాణాలకు ఏమైనా అపాయం జరుగుతుందేమో అన్న అపోహలు అయితే చాలా మంది రైతులు అయితే ఉన్నారు. ఈ రోజు మనతో పాటు అయితే ఒక రైతు అయితే ఉన్నారు. ఆయనతో కలిసి మనం మాట్లాడి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? గంగాధర్ సార్. మీరు ఈ టవర్ కోసం ఎంత పొలాన్ని ఇచ్చారు సార్? 10 సెంట్లు ఇచ్చారా? మీకు ఏమన్నా ఈ టవర్ కోసం ప్లేస్ ఇచ్చేందుకు మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది ఏం లేదా? అంటే చాలా మంది రైతులు టవర్ వేసుకుంటే పొలం చేసుకోవడానికి కావచ్చు, ఏదైనా పొలం పంట పెట్టుకోవడానికి కావచ్చు, చాలా ఇబ్బంది అయితే పడతాము అని చెప్తున్నారు సార్. దాని గురించి ఏమంటారు? ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, బాగుందా? అంటే కరెంట్ షాక్ లాంటివి జరుగుతాయి, ఏమైనా ట్రాక్టర్ గానీ ఏమైనా దున్నుకోవడానికి గానీ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఇబ్బంది ఏం లేదు, అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి, బాగుంది, పైరు పెట్టుకోవచ్చు, ఏం లేదు, ఏమో ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ మీరు ఇప్పుడు మీరు ప్లేస్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ టవర్ కోసం అని చెప్పేసి మీ పొలంలో కొంత ప్లేస్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు సార్? 10 సెంట్లు ఇచ్చారా? మీకు ఈ 10 సెంట్లకు గాను వాళ్ళు ఏమైనా మీకు పరిహారం లాంటిది ఏమైనా అందించారా? ఎంత ఇచ్చారు సార్? 3 లక్షలు ఇచ్చినారు. 3 లక్షలు ఇచ్చారా? మీరు ఇప్పుడు ఆ 3 లక్షలతో మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టుకున్నాం మేడం? ఓకే సార్, పెట్టుబడి పెట్టుకున్నాం. మీకైతే ఇప్పుడు ఈ ప్లేస్ ఇచ్చినందుకు గానీ మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు మేడం? ఇబ్బంది అయితే ఏం లేదు, మళ్ళీ పైరు పెట్టుకోవచ్చు లక్షణంగా, బాగుంది. ఆ డబ్బులతో కూడా మీకు మంచి ఉపయోగం అయితే వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు మీరైతే పొలం ఇచ్చారు ధైర్యంగా. ఇలా కొంతమంది రైతులు ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ ట్రాన్స్మిషన్లు రావడం వల్ల, ఈ టవర్లు రావడం వల్ల మా పంటలు పండవు, మాకు ప్రాణ నష్టం ఏమైనా జరుగుతుంది, కరెంట్ షాక్ కొడుతుంది అనేది అపోహ అయితే పడుతున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? బాగుంది, ఏం అట్లేం ఇబ్బంది లేదని చెప్తాం మేడం. కరెంట్ షాక్ కొట్టదు, ఏం పొలం పెట్టుకోవచ్చు అని అని చెప్పేకైతే చెప్పినాం. ఏం ఇబ్బంది లేదులే, ఇబ్బంది అయితే ఏం లేదంటారు. మీరు రైతులకు ఇదే మాట చెప్తారా? చెప్తాం మేడం.